మనం దేవుడిని ఎక్కడో ఆకాశంలో వెతుకుతాం. కానీ మన పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ప్రతి మనిషిలోనూ ఒక దేవుడున్నాడు. అసలు ఒక సామాన్య మనిషి కోట్లాది మంది పూజించే దైవంగా ఎలా మారతాడు? దీని వెనుక ఉన్న డివైన్ సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముడు మనలాగే ఒక మనిషిగా పుట్టాడు. కష్టాలు అనుభవించాడు. కానీ ధర్మాన్ని అస్సలు వదల్లేదు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడయ్యాడు. అలాగే హనుమంతుడు ఒక వానర్ రూపంలో ఉన్న తన భక్తితో మరియు ఇంద్రియ నిగ్రహంతో అష్టసిద్ధులు సాధించి దేవుడిగా మారాడు. అంటే దైవత్వం అనేది పుట్టుకతో రాదు, మనం చేసే పనులతో వస్తుంది. యోగా విజ్ఞానం ప్రకారం మన శరీరంలోని సప్తచక్రాలను ఎవరైతే ధ్యానం ద్వారా ఉత్తేజితం చేసుకుంటారో వారిలో ఉండే మృగ స్వభావం పోయి దైవ స్వభావం మేల్కొంటుంది. ఎప్పుడైతే మనిషి నేను అనే అహంకారాన్ని వదిలేసి సమాజం కోసం జీవిస్తాడో అప్పుడే అతనిలో దైవత్వం ప్రకాశిస్తుంది. సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వంటి వారు మన మధ్య తిరిగిన మనుషులు. కాని వారు తమ యోగ శక్తితో, ప్రేమతో మనుషుల కష్టాలను తీర్చారు. అందుకే ఈరోజు వారు దేవుళ్లుగా పూజలందుకుంటున్నారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, నీ పనిని దైవకార్యంగా భావించినప్పుడు నువ్వే దైవానివవుతావు. మీ దృష్టిలో దేవుడంటే ఎవరు? ఒక శక్తినా లేక ఒక ఆదర్శమా? కామెంట్ చేయండి. మనం దేవుడిని ఎక్కడో ఆకాశంలో వెతుకుతాం. కాని మన పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ప్రతి మనిషిలోనూ ఒక దేవుడున్నాడు. అసలు ఒక సామాన్య మనిషి కోట్లాది మంది పూజించే దైవంగా ఎలా మారతాడు? దీని వెనుక ఉన్న డివైన్ సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముడు మనలాగే ఒక మనిషిగా పుట్టాడు. కష్టాలు అనుభవించాడు. కాని ధర్మాన్ని అస్సలు వదల్లేదు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడయ్యాడు. అలాగే హనుమంతుడు ఒక వానర్ రూపంలో ఉన్న తన భక్తితో మరియు ఇంద్రియ నిగ్రహంతో అష్టసిద్ధులు సాధించి దేవుడిగా మారాడు. అంటే దైవత్వం అనేది పుట్టుకతో రాదు, మనం చేసే పనులతో వస్తుంది. యోగా విజ్ఞానం ప్రకారం మన శరీరంలోని సప్తచక్రాలను ఎవరైతే ధ్యానం ద్వారా ఉత్తేజితం చేసుకుంటారో వారిలో ఉండే మృగ స్వభావం పోయి దైవ స్వభావం మేల్కొంటుంది. ఎప్పుడైతే మనిషి నేను అనే అహంకారాన్ని వదిలేసి సమాజం కోసం జీవిస్తాడో అప్పుడే అతనిలో దైవత్వం ప్రకాశిస్తుంది. సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వంటి వారు మన మధ్య తిరిగిన మనుషులు. కాని వారు తమ యోగ శక్తితో, ప్రేమతో మనుషుల కష్టాలను తీర్చారు. అందుకే ఈరోజు వారు దేవుళ్లుగా పూజలందుకుంటున్నారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, నీ పనిని దైవకార్యంగా భావించినప్పుడు నువ్వే దైవానివవుతావు. మీ దృష్టిలో దేవుడంటే ఎవరు? ఒక శక్తినా లేక ఒక ఆదర్శమా? కామెంట్ చేయండి.